తదుపరి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మీకు విజయాలు రావడం అనేది కొంచెం కష్టమైన పరిస్థితిగా కనపడుతోంది. జ్ఞాపక శక్తి మందగిస్తుంది. కొంతమందికి మాత్రము విజయం సాధిస్తారు. కొన్ని డిపార్ట్మెంట్స్‌లో చదువుకునే వారికి సక్సెస్ రావడంతో పాటు వీసా పాస్‌పోర్ట్‌లు కూడా అనుకూలంగా ఉంటాయి. కొంతమందికి క్యాంపస్ ఇంటర్వ్యూస్‌లో రిజెక్ట్ అయ్యే అవకాశంతో పాటు ఫెయిల్ అవ్వడము, మరొకసారి అవకాశం రాకపోవడం జరుగుతుంది. అది కూడా గతంలో మీ యొక్క నిర్లక్ష్య ధోరణి వల్లే. కనీసం ఇప్పుడైనా మీరు శ్రద్ధ పెట్టి చదివినట్టయితే కనుక ఇంకోసారి ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం గోచరించదు. ఉద్యోగస్తులకు ప్రోత్సాహాలు పొందుతారు, శుభవార్తలు వింటారు. వ్యాపారస్తులకు కొత్త కొత్త మార్కెట్లను మీరు ట్రై చేయండి, ఎక్స్పెరిమెంట్ చేయండి. కొత్త కొత్త మార్కెట్లు ఎలా ఉన్నాయి అని సర్వే కనుక చేసినట్టయితే అక్కడ మీ యొక్క ప్రోడక్ట్ని పెట్టినట్టయితే కనుక విశేషమైన లాభాలు పొందవచ్చు. వ్యవసాయదారులకు కొత్త కొత్త పద్ధతులు మీకు లాభాన్ని తెచ్చిపెడతాయి. ఆరోగ్యం చూసినట్లయితే సామాన్యంగా ఉండబోతోంది. పెద్ద పెద్ద అనారోగ్య సూచనలు అయితే ఏమీ లేవు. కుటుంబ పరంగా చూసినట్టయితే ఆనందంగా ఉంటుంది. కొంతమంది కుటుంబాల్లో వివాదాలు తల ఎత్తవచ్చు. కొన్ని వ్యతిరేక ఫలితాలు కూడా ఇచ్చే అవకాశం ఉంది. అది ఏమిటి, ఎలా అనేది మీరు పరిశీలన చేసుకోండి. పారిశ్రామిక రంగం వారికి మార్కెట్ పెరుగుతుంది, లాభాలు వస్తాయి. ఐటీ రంగంలో ఉన్న వారికి మీ యొక్క టెక్నికల్ స్కిల్స్ని కనుక పెంచుకున్నట్టయితే మీకు మంచి మంచి ఆఫర్స్ రావడంతో పాటు ప్యాకేజ్ పెరిగే అవకాశం కనబడుతోంది. కళారంగంలో ఉన్న వారికి మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది, కొత్త అవకాశాలు వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీకు శక్తి సన్నగిల్లి సానుకూలమైన ఫలితాలకు బదులు ప్రతికూలతలు పొందే అవకాశం కనబడుతోంది. కాబట్టి ఈరోజు మీరు కొత్తగా ఏదీ ప్రయత్నించకండి. సజావుగానే, స్తబ్దుగానే ఈరోజు మీరు ఊరుకోండి. మాటతో కానీ లేదా మీ యొక్క చర్యతో కానీ ప్రతికూలతలు పొందే అవకాశం ఉంది, జాగ్రత్తగా వ్యవహరించుకోండి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి పెట్టుబడులు పెట్టాలన్నా, భూమి కొనుక్కోవాలన్నా ఈరోజు చాలా చక్కగా ఉంది కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, లక్ష్మీ అమ్మవారికి కాయిన్స్తో కానీ లేదా తెల్లని పువ్వులతో కానీ ఈరోజు అర్చన చేసినట్టయితే, అది ఆ దేవాలయంలో కావచ్చు లేదా మీ ఇంట్లో కావచ్చు, చేసినట్టయితే డబ్బుకు సంబంధించినటువంటి కష్టాలు కానీ ఇక్కట్లు కానీ తొలగిపోయే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉండే విద్యార్థులు మంచి ఫలితాలను పొందుతారు. కృషి మాత్రం తప్పనిసరి. ఉద్యోగస్తులకు నిర్దేశించిన లక్ష్యాలను సాధిస్తారు. వ్యాపారస్తులు, చిన్న చిన్న వ్యాపారస్తులు మంచి లాభాలను పొందుతారు. వ్యవసాయదారులు మట్టిని పరీక్షించి అప్పుడు పంటను ప్రారంభించండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే జీర్ణ సంబంధిత వ్యాధులు రావడము, అవి తీవ్రమైన పరిణామాలు చెందే అవకాశం కనపడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. తదుపరి కుటుంబానికి సంబంధించి చూస్తే కుటుంబంలో మంచి వాతావరణం నెలకొంటుంది. శుభకార్యాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. వివాహానికి సంబంధించిన ఏ ప్రయత్నాలైనా సానుకూలంగా ఉంటాయి. పారిశ్రామిక రంగం చూసినట్టయితే కనుక మీరు ఎఫిషియెంట్గా పనిచేసి శ్రద్ధ పెట్టినట్టయితే కనుక విశేషమైన లాభాలు, పెట్టుబడి పెట్టుకోవడానికి ఈరోజు చక్కని అవకాశం కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఐటీ రంగంలో ఉన్నవాళ్ళు వెబ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కొత్త కోర్స్ చేయడం కానీ లేదా దానిలో మీ యొక్క స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకోవటం, అంటే డెవలప్ చేసుకున్నట్టయితే కనుక మీకు మంచి ఆఫర్స్ వస్తాయి, ప్యాకేజ్ పెరిగే అవకాశం కనపడుతోంది. తర్వాత కళారంగంలో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలు రావడంతో పాటుగా మీ యొక్క ప్యాకేజ్ పెరిగే అవకాశం గోచరిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎదుగుదల కోసము మీరు సమయాన్ని వెచ్చించాలి. ప్రజల యొక్క అధిష్టానం యొక్క నమ్మకాన్ని మీరు తప్పనిసరిగా చూరగొనాలి. గతంలో ఏవైనా పొరపాట్లు చేసి ఉంటే కనుక దానికి క్షమాపణ చెప్పుకున్నా తప్పులేదు. లేదు అంటే కనుక దాన్ని మించిపోయిన మంచి పని చేస్తే కనుక మంచి ఫలితాన్ని, మంచితనాన్ని పొందే అవకాశం కనబడుతోంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి భూమి కొనుగోలు చేయడంలో మంచి లాభం వస్తుంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, గోమాతకు సేవ చేసి గోమాతకు ఏదైనా మీ వంతుగా ధన సహాయం కానీ ఆహారం కానీ ఇచ్చినట్టయితే కనుక 33 కోట్ల దేవతల యొక్క అనుగ్రహాన్ని మీరు పొందిన వారు అవుతారు. ఈ పరిహారం చిన్నదే, నెగ్లెక్ట్ చేయకండి, తప్పనిసరిగా అందరూ చేసుకోండి. నమస్తే. తదుపరి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు నూతన విషయాల మీద దృష్టి పెట్టండి, జ్ఞాపక శక్తిని పెంపొందించుకోండి. ఉద్యోగస్తులకు మీ యొక్క అవగాహనకు, గతంలో మీరు చేసిన మంచి నిబద్ధతతో చేసినందుకు గాను మీకు ప్రశంసలతో పాటు
ప్యాకేజీ పెరగడము, మీ క్యాడర్ మారడము జరుగుతుంది. వ్యాపారస్తులకు విదేశీ వ్యాపారాలు లాభాలను తెచ్చిపెడతాయి. లేదు అంటే విదేశీ వ్యాపారాలు చేస్తున్న వారికి లాభాలు వస్తాయి. లేదు ఈరోజు మేము విదేశ వ్యాపారాలతో టైఅప్ పెట్టుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఈరోజు ఆ పని చేసినట్టయితే ఉత్తర మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. పెట్టుబడులు పెట్టుకోండి. వ్యవసాయదారులకు పంట అనుకూలంగా ఉంటుంది, మార్కెట్ ధర బాగుంటుంది, వాతావరణం కూడా అనుకూలంగా ఉంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే అలసట వల్ల భారంతో పాటు తలనొప్పి, రక్తపోటు పెరిగే అవకాశం కనపడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో మంచి ఐక్యత ఉంటుంది, అన్యోన్య వాతావరణం కనబడుతోంది. పిల్లలతోనూ, బంధుమిత్రులతోనూ, దాంపత్యంలోనూ కూడా మంచి అనుకూలమైన వాతావరణం గోచరిస్తోంది. పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి ఆటోమేటెడ్ సిస్టమ్ని కనుక మీరు డెవలప్ చేసినట్టయితే కనుక విశేషమైన లాభాలు పొందే అవకాశము, పెట్టుబడులు పెట్టుకున్నట్టయితే కనుక ఫ్యూచర్లో మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఐటీ రంగంలో ఉన్నవారు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, డేటా అనాలిసిస్ ఇటువంటి రంగాల్లో కనుక మీరు ప్రవేశం చేసుకోవడం కానీ లేదా చదువుకోవడం కానీ ఆల్రెడీ ఉన్నవారు దాన్ని డెవలప్ చేసుకున్నట్టయితే కనుక మంచి ఆఫర్సు, పెద్ద ప్యాకేజీతో కొత్త కంపెనీలు మిమ్మల్ని పిలిచే అవకాశం కనబడుతోంది. తదుపరి కళారంగంలో ఉన్నవారికి డిజైనింగ్ రంగంలో మంచి అవకాశాలు వచ్చే దిశ కనపడుతోంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి ప్రజల యొక్క మద్దతు చూరగొంటారు. తద్వారా అధిష్టాన వర్గం కూడా మిమ్మల్ని మెచ్చుకునే అవకాశం కనపడుతోంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మీరు ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా లేదా అంటే ధర నిర్ణయం చేయాలన్నా ఈ రోజు అంత మంచి రోజు కాదు కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు ఏమీ చేయకండి. మీకు చెప్పదగిన పరిహారము ధనలక్ష్మి అమ్మవారికి పూజ చేసుకోవడంతో పాటు ఏదైనా ఒక వస్త్రాన్ని కానీ లేదా కొంత ధనాన్ని కానీ దానంగా పేదవారికి ఇచ్చినట్టయితే కనుక ఆ అమ్మవారి అనుగ్రహం పొందే అవకాశం కనబడుతోంది. ఇది చెప్పదగిన పరిహారము. నమస్తే. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు మీ ఆలోచనల ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ఉద్యోగం, సహచరులకు సహాయం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశము, శుభవార్తలు వినే అవకాశము ఉద్యోగస్తులకు కనబడుతోంది. వ్యాపారస్తులకు ముంబై లేదా ఢిల్లీ మార్కెట్లో మీ యొక్క వ్యాపారాలు మంచిగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి అక్కడ ట్రై చేసినట్టయితే కనుక మీ యొక్క ప్రోడక్ట్స్ని బట్టి చిన్నవి తీసుకెళ్ళి అక్కడ ట్రై చేయడం కాకుండా మీ యొక్క ఉత్పత్తులు ఏమిటి ఆ స్థాయిలో ఉన్నవారైతే కనుక అక్కడ ప్రయత్నం చేసినట్టయితే విశేషమైన మార్కెట్ను మీరు సొంతం చేసుకుంటారు. వ్యవసాయదారులకు పంటలు సానుకూలంగా ఉంటాయి, వాతావరణం అనుకూలిస్తుంది. ఆరోగ్యం చూసినట్టయితే ఆందోళన పెరిగి మనోవ్యాధి వచ్చి అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా కలహాలు వచ్చే అవకాశము, కొంతమంది కుటుంబం విడిపోయే అవకాశము, బంధువులు దూరమయ్యే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తలు పాటించుకోండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి, ట్రేడింగ్ రంగంలో ఎవరైతే ఉంటారో వారు మరింత జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా మీ యొక్క స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోండి. అంటే ప్రతిభను చూపించినట్టయితే కనుక విశేషమైన లాభాలు పొందే అవకాశం ఉంది. పెట్టుబడులు కూడా ఈరోజు పెట్టుకోవచ్చు. ఐటీ రంగంలో చూసినట్టయితే కనుక సాఫ్ట్వేర్ రంగంలో విశేషమైన ప్రతిభను కనబరుస్తారు. ఆ రంగాల్లో నూతన అవకాశాలు వస్తాయి. కళారంగంలో ఉన్న వారికి అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు పెద్దగా ఈరోజు ఆశలేమి పెట్టుకోకండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి కొత్త సమీక్షలకి అంటే చేస్తారు. మాట ద్వారా జాగ్రత్తలు పాటించుకోండి. కొంతమంది వివాదాల్లో ఇరుక్కునే అవకాశం కూడా కనపడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. రియల్ ఎస్టేట్ రంగం వారు భూమి కొనుగోలు చేయడానికి ఇది చక్కని అనువైన సమయము. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, అభిషేకము. ఈ రెండు చేసుకున్నట్టయితే కనుక ఏవైనా దోషాలు ఉంటే పోయే అవకాశము, సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశము కనపడుతోంది. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి,
ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.